హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండాకాలంలో టమాటాలు ఎక్కువగా ఉంటాయి కదండి. అది కాస్ట్ తక్కువ ఉండేటప్పుడు నిల్వ పచ్చడి చేసుకుంటారు. ముందుగా టమాటాలను తీసి శుభ్రంగా కడిగేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఈ రకంగా కోసుకోవాలి. వాటికున్న తొడుములు మొత్తం తీసేసి ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి తొడుములు అన్నమాట. తర్వాత ముక్కలు కట్ చేసినవన్నీను ఒక ప్లాస్టిక్ బకెట్లో వేసుకోవాలి. సిల్వర్ వేస్తే దీంట్లో ఉప్పు కలుపుతాం కాబట్టి కన్నాలు అయిపోతాయి. సో ప్లాస్టిక్ ఏదో ఒక దాంట్లో వేసుకొని పైకి కిందకి అనటం వలన వాటర్ మొత్తం కిందకి దిగుతుంది అనమాట టమాటాలు. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకి అనుకోవాలి. పసుపు వేసుకుంటున్నాం అనుకోండి, అంతే వీడియోలో చూపిస్తున్నట్టు చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు వేయడం వలన ఏంటి ఉపయోగం? మొక్కలకున్న నీరు తర్వాత 3 days వాటిని మూత పెట్టేసి ఉంచాలి. దానివల్ల అలా మూత పెట్టి 3 రోజులు ఉంచడం వలన ముక్కలకి ఉప్పు బాగా పట్టి ఊరి వాటర్ అంతా కిందకి దిగుతుంది. తర్వాత వాటర్ అంతా గట్టిగా పిండేసి ఆ టమాటా ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి 3 రోజులు, తొక్కలు బాగా ఎండే వరకు. తర్వాత ఆ జ్యూస్ అంతా ఇలాగ చిక్కబడే వరకు ఎండలోని టమాటా ముక్కలు ఇవి పెట్టాలి. తర్వాత ముక్కలు ఇలాగా బాగా ఎండిపోతాయండి. ఎండిన తర్వాత వీటిని ఓ డబ్బాలో వేసుకొని ఆ టమాటా జ్యూస్ని ముక్కల్ని కలిపి డబ్బాలో వేసుకొని అందులో చింతపండు కొంచెం వేసుకోవాలి. చింతపండు వేసి దాన్ని ఒక నైట్ అంతా ఆ చింతపండు నానేలా ఉంచాలి. తర్వాత మనం గ్రైండర్ కానీ మిక్సీ కానీ చేసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు రుబ్బుకోవచ్చు. ఇలా మిక్సీ చేసిన తర్వాత ఇందులో కొంచెం రుచికి తగ్గట్టుగా కారం కలుపుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉప్పు కారం అంతా కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం వెల్లుల్లిపాయల రేకులు తీసేసి రెడీ చేసుకొని ఆయిల్ అది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసి ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాత వేసి